హాయ్ అండి, నేను మీ దివ్య. ఇప్పుడు మేము వండుతున్నాం అటుకుల పులిహార. తయారు చేసే విధానం చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ అన్నీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చింతపండు గుజ్జు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగగుళ్ళు. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని 2 కప్పులు అటుకులు వేసి 2 నిమిషాలు నానబెట్టాలి. అటుకులన్నీ గట్టిగా వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టాలి. స్టవ్ మీద పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, క్యారెట్ ముక్కలు వేసి బాగా మగ్గపెట్టాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకును వేసి బాగా కదిపి మగ్గపెట్టుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్ వేసి చింతపండు పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక పక్కన పెట్టిన అటుకులను వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసి బాగా కదిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.